ప్రియమైన కామ్రేడ్స్ ప్రజలారా, 18వ లోక్సభ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీల ఎన్నికలు ఒక ప్రహసనంగా 2024 ఏప్రిల్ మే నెలల్లో జరగబోతున్నాయి. ఎన్నికల్లో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తాయి. దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ భూస్వామ్య పాలక వర్గాల ముఠాలు ఒకదాని మీద మరొకటి దుమ్మెత్తిపోసుకుంటాయి. ధనబలం, ఖండబలం ప్రదర్శిస్తాయి. అధికారం కోసం వీటి మధ్య కుక్కల కొట్లాట, తీవ్రమైన చోట హింస ప్రజ్వరిల్లుతుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మరోసారి తామే అపహాస్యం పాలు చేస్తారు. ఈ సందర్భంగా నిజమైన నూతన ప్రజాస్వామ్యం కోసం విప్లవ పోరాటాలను తీవ్రతరం చేసే లక్ష్యంతో దోపిడీ పాలక వర్గాల బూటకపు ప్రజాస్వామ్యం గురించి లోతుగా తెలుసుకుందాం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నిదానాలతో ప్రజాస్వామిక విప్లవం జరిగిన దేశాలలో పెట్టుబడిదారీ విధానం వికసిస్తున్న కాలం. స్వేచ్ఛ వ్యాపార దశలో పార్లమెంట్ ప్రగతిశీల సంస్థగా పనిచేసింది. ఆ తర్వాత సామ్రాజ్యవాద దశ, గుత్త పెట్టుబడిదారీ దశలో అది అసత్యాలకు, వంచన, హింసలకు, సత్తాలేని ఊకదంపుడు మాటలకు సాధనంగా మారిందని కొమింటన్ రెండో కాంగ్రెస్ పేర్కొంది. చరిత్రలో మన దేశం లాంటి అద్దవలస, అద్ద భూస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యవాదులు అనేక బూటకపు పార్లమెంట్లను సృష్టించారు. భారతదేశంలో 90% ఉన్న అత్యధిక ప్రజానికాన్ని, కార్మిక, కర్షక మధ్యతరగతి మోసగించేందుకు అద్దవలస, అద్ద భూస్వామ్య చట్టంపై కుహానా ప్రజాస్వామ్యంతో రుద్దిన బూటకపు పార్లమెంట్ ఇందులో భాగమే. మన దేశంలో వలస కాలం నాటి నిరంకుశ యాంత్రాంగం చెక్కు చెదరకుండా ఉండటమే కాక మరింత బలోపేతం చేయబడింది. దాని నిరంకుశాధికారాన్ని ప్రజాస్వామ్యంగా చెలామణి చేస్తూ పీడిత ప్రజానికాన్ని మోసగించి అణిచి ఉంచడానికి పార్లమెంటరీ ఎన్నికలు బలమైన ముఖ్యమైన సదనమయ్యాయి. దీనికి తోడుగా కార్యనిర్వాహక వర్గమే అన్ని నిర్ణయాలను ఆర్డియన్స్ల ద్వారా ఆమోదించడం, ఒక విధంగా అమలులో రావడంతో పార్లమెంట్ అసెంబ్లీలు నామమంత్రంగా మారిపోయాయి. అంతకు మించి ధనబలం, ఖండబలం, మీడియా, గోధి మీడియా బలం, కులతత్వ, మతతత్వ, ప్రాంతీయ రాజకీయాలు ఆడింది ఆట, పాడింది పాటగా మారినప్పటి నుంచి పార్లమెంటరీ ఎన్నికలు పూర్తిగా విశ్వసనీయత కోల్పోయి ఒక ప్రహసనంగా మారిపోయాయి. అందుచేత మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బూటకమైంది. ప్రపంచాన్ని దోపిడీ చేసేందుకు సామ్రాజ్యవాదుల మధ్య కొనసాగే పోటీకి దేశంలోని దళారీ నిరంకుశ బూర్జువా బడా భూస్వామ్య వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వివిధ రాజకీయ పార్టీల పాలక ముఠాల మధ్య పోటీకి వ్యక్తీకరణ జరగబోతున్న ఈ మోసపు దగాకోరు ఎన్నికల ప్రధాన ఉద్దేశం ఏ పాలకముఠ అధికారంలోకి రావాలో, ఏ పాలకముఠ మరో 5 ఏళ్ల కాలం సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా బడా భూస్వామ్య దోపిడీ వర్గాల ప్రయోజనాలను ఈడేరిస్తూ ఆశేష కార్మిక, కర్షక, పీడిత, తాడిత ప్రజానికంపై దుర్మార్గ పాలన కొనసాగించాలో తేల్చడమే. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్ర్యం ప్రకటన ఒట్టి బూటకమైంది. భారత బడా బూర్జువా భూస్వామ్య వర్గాలను ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై భారత ప్రజాస్వామిక విప్లవానికి ద్రోహం చేసిన ఫలితంగా మన దేశం నయావలస రూపంలోని ప్రజాస్వామ్యవాద, పరోక్ష పాలన, దోపిడీ, ఆజామాయిషీ కింద ఉండే అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థగా మార్పు చెందింది. అందుచేత ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉనికిలోకి రాలేదు. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని ఊదరగొడుతున్నదంతా సామ్రాజ్యవాదానికి ఉడిగం చేసే దళారీ నిరంకుశ బూర్జువా బడా భూస్వామ్య వర్గాల నియంతృత్వానికి ప్రాతినిధ్యం వహించే నిరంకుశ పాలనే. దానికి మేలి ముసుగుగానే పార్లమెంట్ అసెంబ్లీలను చూడాలి. మన దేశంలో పార్లమెంటరీ ఎన్నికలు దళారీ నిరంకుశత్వాన్ని చట్టబద్ధం చేసి మరింత పటిష్టం చేసే ఒకే ఒక లక్ష్యంతో మాత్రమే నిర్వహించబడతాయి. ఈ కసరత్తులో నియామకాలు, ఫలితాలు కూడా ఎల్లప్పుడూ రింగింగ్ చేయబడతాయి. ఈ ఎన్నికలు ప్రజలపై దోపిడీ, అణిచివేతలను కొనసాగించే సాధనమే. కార్పొరేటరీకరణ, సైనికీకరణ విధానాలను అమలు చేసేందుకు ప్రతిఘాతక పాలక వర్గాలు హింసను, మోసాన్ని ఎల్లప్పుడూ ఏకకాలంలో ఉపయోగిస్తాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, మోదీ పాలనలో మరింత ముందుకు పోయి ఇది ఒక క్రీడగా తయారైంది. పీడిత ప్రజలను దోపిడీ, అణచివేతలకు గురిచేసే దళారీ నిరంకుశ బూర్జువాలకు, బడా భూస్వాములకు ప్రాతినిధ్యం వహించే అంగంగా ప్రభుత్వం ఉంది. అది అభివృద్ధి నిరోధకంగా మారి ఆర్థిక అభివృద్ధి పేరుతో పిడికెడు దేశ, విదేశీ బడా కార్పొరేషన్లతో కుమ్మక్కవుతూ నామమాత్ర ప్రజాస్వామ్యాన్ని తుదిముట్టిస్తున్నది. ప్రియమైన ప్రజలారా, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు మోదీ ప్రభుత్వం తన అసలు స్వరూపాన్ని కప్పిపుచ్చి ఎన్నికల్లో గెలుపును గ్యారంటీ చేసేందుకు ఒకవైపు ముస్లిం వ్యతిరేకత, హిందుత్వ ఉన్మాదాన్ని మునుపెన్నడూ లేని విధంగా రెచ్చగొడుతూ, మరోవైపు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో
ప్రభుత్వ పథకాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ దేశాన్ని వేగంగా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుపోతున్నట్లుగా ప్రజల్ని దిగ్భ్రమింపజేస్తుంది. నిజానికి గత 10 ఏళ్ల కాలంలో అది దేశ ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ బాధ్యతను వదిలి దేశ విదేశీ బహుళజాతి కార్పొరేట్లకు అప్పగించి వారి దయాదాక్షిణ్యాలకు వదిలిపెట్టింది. దేశాన్ని అన్ని విధాల వినాశనం వైపుగా నెట్టింది. బీజేపీ యావత్ దేశానికి, దేశ ప్రజలు, కార్మికులకు, రైతులకు, మధ్యతరగతి వర్గానికి, చిన్న మధ్యతరగతి వ్యాపార పెట్టుబడిదారి వర్గానికి, పీడిత సముదాయాలకు, పీడిత జాతులకు తీవ్ర ప్రమాదకరంగా మారింది. మోదీ మాటల గారిడీకి దిగ్భ్రమకు గురైతే, మోదీ గ్యారంటీని నమ్ముకుంటే వినాశనము, విధ్వంసము తప్ప మరేమీ దక్కవు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా దేశ పీడిత ప్రజలంతా సమైక్యంగా ధైర్యంగా ఎదిరించకుండా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ వద్ద గాని, ఇండియా కూటమిలోని సిపిఐ, సిపిఎం వంటి డివిజనిస్టుల పార్టీల వద్ద గాని, ఇతర పార్లమెంటరీ రాజకీయ పార్టీల వద్ద గాని దేశ ప్రజల ప్రయోజనాలను నెరవేర్చే స్పష్టమైన రాజకీయ కార్యక్రమం లేదు. ఇవన్నీ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను ఆమోదించేవే. కనుక సామ్రాజ్యవాదాన్ని, దళారి నిరంకుశ పెట్టుబడిదారి భూస్వామ్య వర్గాలను కూలదోసి కుళ్ళుపోయిన అర్ధవలస, అర్ధ భూస్వామ్య వ్యవస్థ స్థానంలో నిజమైన ప్రజాస్వామ్యం, స్వావలంబనపై ఆధారపడిన భారత ప్రజల ప్రజాస్వామిక రిపబ్లిక్లకు సామైక్య స్థాపన కోసం దున్నేవానికి భూమి ప్రాతిపాదికన వ్యవసాయ విప్లవం ఇరుసగా నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో కార్మిక వర్గ నాయకత్వంలో కార్మిక కర్షక మైత్రి పునాదిగా దేశంలోని 4 పీడిత వర్గాలు, కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి వర్గం, చిన్న మధ్యతరహా వ్యాపార పెట్టుబడిదారి వర్గం, పీడిత సముదాయాలు, మహిళలు, దళితులు, ఆదివాసులు, బహుజనులు, మతపరమైన మైనారిటీలు, పీడిత జాతులు, కాశ్మీర్, ఈశాన్య జాతులు, ఇతర పాదుర్భవ జాతులతో కూడిన విశాలమైన విప్లవకర ఐక్య సంఘటనను నిర్మించుకోవాలి. చట్టబద్ధ, చట్ట వ్యతిరేక, బహిరంగ, రహస్య ప్రజా ఉద్యమాలను భారత దీర్ఘకాలిక ప్రజాయుద్ధంలో సమన్వయించాలి. ప్రజల సంఘటిత పోరాట శక్తి మాత్రమే భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చగలదు. కనుక బూటకపు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిద్దాం. దేశాన్ని, ప్రజలను బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం ప్రమాదం నుంచి కాపాడుదాం. ప్రజల విప్లవ రాజ్యాధికారానికి స్థాపిద్దాం, కాపాడుదాం, బలోపేతం చేద్దాం. దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా దేశ విముక్తిని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించేందుకు భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేద్దాం. విప్లవాభివందనాలతో కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు పార్టీ, మావో